లోదేబారు లాంటి పాపం మన జీవితాలను ఆవరించి ఉంటే, ఆ పాపంలోనూ కూరుకుపోయి ఉంటే, ఇది నాన్న మరి దావీదు వలె కనుగొని రక్షించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక మందిని రక్షించాడు. ఇంకా రక్షణ లేని వారిని దేవుడు కోరుకుంటూ పిలుస్తూ ఉన్నాడు. అనేక మందిని తన దగ్గరికి రమ్మని దినమెల్లా చేతులు చాపి యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి ప్రియ దేవుని బిడ్డ, నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, అన్ని రీతిలుగా సహాయాన్ని నేను చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని విని ఆయనకి మరి నువ్వు తలుపు తీస్తావా? దేవుడు నీకు జయించిన వారికి ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలంగా దాసులంగా ఉండటం మనకి దేవునికి ఇష్టం కాదండి. ఎవరికో బానిసలుగా ఉండటం దేవునికి ఇష్టం కాదండి. సాతానుడికి బానిసైపోయి లోకంలో పడిపోయి లోకం